అన్నయ్య చెప్పినట్టుగా ముందు బాగా చదువుకోవాలి, తర్వాత నీలాగే ఏదైనా గొప్ప ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. నువ్వు మీ అన్నయ్యకి అంత అవకాశం ఇవ్వవులే కుముదా. ఎందుకంటే శ్రీవల్లి నాగవల్లి కంటే నువ్వే స్పీడ్ కదా. అంత పని చేయకమ్మా. నా పెళ్లి తర్వాత నీ పెళ్లి ఘనంగా జరిపించాలి. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? మా అన్నయ్య అంటే గంగ అన్నయ్య. మా అన్నయ్య చెప్పినట్టే నాకు పెళ్ళైనా ఇంకేదైనా అన్నయ్య చూపించిన దారిలోనే నడుస్తాను. అన్నయ్య కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను. ఏదో సరదాగా అన్నారులేమ్మా, నువ్వేం బాధపడకు. నమస్కారం గంగాధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఇక్కడే చూస్తూ నిలబడిపోయారు ఈ డాక్టర్ బాబు. శ్రీవల్లికి ఎలాంటి లోటు లేకుండా చక్కగా చూసుకునే వరుడు దొరికాడు. పంతులు గారు, ముహూర్తం పెట్టించడానికి ఏర్పాట్లన్నీ సిద్ధమైనట్టే కదా? అంతా సిద్ధం బాబు. ముందు నా చెల్లెళ్ల పేరు మీద అర్చన చేయించండి పంతులు గారు. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే గంగాధరం గారు, పూజ జరిపించడానికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు కూడా ఉండాలి కదండి. మరి ఎవరున్నారు? నాకంటూ ఎవరు లేరండి. అలా ఎందుకు అనుకుంటారు? మేమంతా ఉన్నాం కదా. ఎంత కాదన్నా వెంకటపతిరాజు గారు కూడా వరుసకు నాకు అన్నయ్యే అవుతారు. దేవా అన్నయ్యకైతే స్వయాన తమ్ముడే. కాబట్టి వెంకటపతిరాజు గారి తరపున దేవా అన్నయ్య నాగవల్లి వస్తారు. అయ్యో, దానికేం భాగ్యం. అలాగే కానివ్వండి. పూజను ప్రారంభిద్దాం పదండి. పదండి.